మీకు ఏది కావాలో అది అడగకుండా అన్నీ దాచిపెట్టుకుంటూ ఉండటం వల్ల రిలేషన్షిప్లో మీకు డే బై డే ఆ రిలేషన్షిప్ ఇంకా చాలా సమస్యగా తయారవుతుంది. ఎస్, 3 ఆఫ్ పెంటికల్స్. థర్డ్ పార్టీ క్లియర్గా మనకు కనిపిస్తున్నారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీ పర్సన్ దగ్గర చాలా విషయాలు మీరు దాచిపెట్టి మీలో మీరే బాధపడుతూ, అంటే మీ సైడ్ ఎలాంటి మిస్టేక్ లేకున్నా సరే చిన్న చిన్న మిస్టేక్సే కదా అని చెప్పి మీలో మీరే దాచిపెట్టుకుని ఎవరికి ఏమి చెప్పకుండా, మీ పేరెంట్స్తో చెప్పకుండా, ఫ్రెండ్స్తో షేర్ చేయకుండా మీలో మీరే కనుక ఉన్నట్లయితే ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మీ లైఫ్ని చెల్లాచెదురుగా చేసి పడేస్తారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీ మధ్య గొడవ రావాలి అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ డివైడ్ అయిన రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇంకా ఇలాగే మీ పర్సన్ మిస్టేక్ ఉన్నా సరే, మీ మిస్టేక్ ఉన్నా సరే మీరు దాచిపెట్టుకుంటూ ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు వింటున్నట్టయితే కనుక మీరే సమస్యలో పడే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.